హాయ్ ఫ్రెండ్స్, జయసుమేద కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను స్ట్రీట్ స్టైల్లో బఠానీ చాట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. మనం ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా ఒక కప్పు తెల్ల బఠానీలను తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత బఠానీల్లో వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ని యాడ్ చేసి 3 to 4 hours బాగా నాననివ్వాలి. ఒక 4 గంటలు బాగా నానిన తర్వాత ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత బఠానీలు మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పైన క్యాప్ పెట్టేసుకొని కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే 3 to 4 విజిల్స్ వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా వెళ్ళిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూడండి. బఠానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా. ఇలా బాయిల్ చేసుకున్న బఠానీని 3/4 బఠానీని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. 1/4 ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇలా ఈ విధంగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మిగతాది ఇలాగే పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కోర్స్గా బ్లెండ్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 పెద్ద టమోటోలను గ్రైండ్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 2 బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా అన్నీ కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా అన్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న బఠానీ ఉంది కదా, ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మనం పక్కన పెట్టుకున్నాం కదా 1/4 బఠానీ, ఆ బఠానీలను కూడా యాడ్ చేసేసుకోవాలి. రెండింటిని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. యాడ్ చేసిన వాటర్ అంతా ఎగిరిపోయి బాగా దగ్గర పడాలండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. బఠానీ చాట్ అనేది మరీ లూజ్గా ఉండకూడదు, మరీ టైట్గా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీకి రావాలి. ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. బఠానీ చాట్ వేడివేడిగానే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన ఆనియన్స్, సన్నగా తరిగిన టమోటోని యాడ్ చేసుకోవాలి. టమోటో ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసేసుకోండి. ఇందులోనే 1/2 లెమన్ కట్ చేసి 1/2 లెమన్ జ్యూస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన కార్న్ఫ్లెక్స్తో కానీ మిక్చర్తో కానీ సమోసాను స్మాష్ చేసి కూడా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బఠానీ చాట్ రెడీ అయిపోతుందండి. నేను ఇక్కడ మిక్చర్ వాడుతున్నాను. సర్వ్ చేసుకోవాల్సి వస్తే అందులోనే కాస్త వాటర్ యాడ్ చేసుకొని హీట్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బఠానీ చాట్ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.